గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన నాకు 10 minutes టైం ఇచ్చారు. 10 minutesలో నేను నేర్చుకున్నది కొంత మీకు షేర్ చేసుకునేదానికి ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ సివిల్ ఇంజనీర్ వర్కింగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, ఒంగోల్. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక రీసెర్చ్ వర్క్ గత 20 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. రిగార్డింగ్ హౌ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. ఇప్పుడు మనందరికీ ట్రైనింగ్ ఇచ్చారు కదా, 3 days నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. దేని గురించి? మనలో మార్పు వచ్చేదానికి. మన ఉన్న లైఫ్ని ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ అంత సంతృప్తికరంగా లేదు, అంత బాగలేదు. కాబట్టి మనం మారాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నావా? సో మారేదానికి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ నేను డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు జనరల్గా మనం మంచి మాటలు వింటుంటాము, మంచి పుస్తకాలు కూడా చదువుతుంటాము, ఇన్స్పైర్ అవుతాము, మోటివేట్ అవుతాము, ఎనర్జైజ్ అవుతాము. బట్ వెన్ ఎప్పుడు ఉంటుంది అది? ఆ ఎనర్జీ మోటివేషన్ అంతా కాసేపే ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. బట్ లాంగర్ రన్లో అది పనిచేస్తూ ఉందా? పనిచేస్తుందా? ఇది ఎందుకంటే ఇంటర్నల్గా మన లోపల చేంజెస్ వస్తే కానీ దట్ విల్ నాట్ బి పర్మనెంట్. సో ఎవరో వచ్చి మనల్ని మార్చలేరు, మనలోనే ఆ మార్పు రావాలి. దీనికి ఒక ప్రక్రియని డెవలప్ చేయడం జరిగిందన్నమాట. సో మన అందరం కూడా ఒక బెస్ట్ లైఫ్ని కోరుకుంటున్నామా లేదా? కోరుకుంటామా? మనందరికీ సక్సెస్ కావాలి, ఎప్పుడు మనం డెవలప్మెంట్ ఉండాలి, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనందరూ కూడా మంచి హెల్త్ వెల్త్ కలిగి ఉండాలి, అలాగే మంచి రికగ్నిషన్ ఉండాలి, మనకి అందరూ మన గురించి మంచిగా చెప్పుకోవాలి. ఇలా అన్ని కోరికలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం సాధించాలంటే కొన్ని మంచి క్వాలిటీస్ కూడా మనకు ఉండాలి కదా. ఆ క్వాలిటీస్ ఏమిటి? మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటే ఇవన్నీ కూడా వస్తాయా మన దగ్గరికి? సో దీనికి కొన్ని మంచి క్వాలిటీస్ అవసరం ఉంది. ఏం కావాలి మనకి? ఒక రైట్ క్లారిటీ ఇన్ అవర్ థాట్స్. మనకేంది, మన ఆలోచన ఏంది, మనం ఏం కావాలనుకుంటున్నాం, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం అన్నది మీద ఒక క్లారిటీ ఉండాలి. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నా అనుకోండి, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది అని చెప్పి డిఫరెంట్ థాట్స్తో ఉన్నారనుకోండి, దేని మీదైనా మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే మనం ఏమైనా సాధించగలమా? సో క్లారిటీ ఆఫ్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడే ట్రైనర్ గారు చెప్పారు, సుధీర్ గారు, చాలా బాగా. మన ఆలోచన మన మాట రెండు ఒకటైతే ఆటోమేటిక్గా మీ ఆలోచన రియాలిటీలోకి వచ్చేస్తుంది, మీ ఆలోచనలు ఎక్స్ప్రెషన్లోకి రావాలి. సో కమ్యూనికేషన్ గురించి మనం చాలా మాటలు వింటున్నాం. ఇప్పుడు అందరూ కమ్యూనికేషన్ మీదనే అన్ని కంపెనీస్ ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ ఎవరికి బాగుందో వాళ్ళకే జాబ్స్ ఇస్తున్నారు. కరెక్టేనా? సో కమ్యూనికేషన్ అన్నది బేసిక్. మనల్ని మనం ఓపెన్ చేసుకొని మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటేనే మనం ఏమనుకున్నామో అది రియాలిటీలోకి వస్తుంది. అలాగే మనం ఏ పనిని కూడా డీటెయిల్గా చేయాలన్నా లేదా? మన ఆలోచన రాగానే ఏదైనా పని అయిపోతుందా? ఇది అయిపోవాలనుకుంటే అవుతుందా? మనకేం కావాలి? డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెసన్కి 10 పేజీలు ఉన్నాయనుకోండి, ఆ 10 పేజీలని కూడా మనం చదవాలన్నా, లేకపోతే 2-3 పేజీలు బాగా కాన్సన్ట్రేషన్తో చదివి మిగతా పేజీలు అలా అలా తిప్పేసామనుకోండి, మనకి ఆ సబ్జెక్ట్ మీద, ఆ లెసన్ మీద గ్రిప్ వస్తుందా? వస్తుందమ్మా? సో 10 పేజీలు ఉంటే 10 పేజీలు కూడా చదవాల్సిందే, షార్ట్ కట్ ఏం లేదు. సో మనకి డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ముఖ్యం. ఏ పని చేసినా కూడా ఒక మంచి స్టార్ట్ ఉండాలి, డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి, అలాగే ఒక పేషెన్స్ ఉండాలి. మనం తొందరపడగానే ఏది కూడా జరగదు. సో బికాస్ every task has its own procedure to be followed and details to be attended. ప్రతి పనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది.
కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవి అటెండ్ అయితే కానీ ఆ పని పూర్తి కాదు. సో ఈ క్వాలిటీ మన దగ్గర ఉందా అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన ఆలోచనలో క్లారిటీ ఉందా, మనం డీటెయిల్గా మనం ఏ పనైనా చేస్తున్నామా, కాన్సన్ట్రేషన్ లెవెల్ మనది ఎలా ఉంది. సో అలాగే మనకి ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్, స్వతంత్రంగా ఉన్నామా, మన ఫ్రెండ్స్ మీద వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామా, ఈ క్వాలిటీ అన్నది కూడా చాలా ముఖ్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సో నేను ఏమైనా చేయగలను. ఇప్పుడు చెప్పించారు మీకు కొన్ని సజెషన్స్, ఆటో సజెషన్స్ ఇచ్చారు. నేను ఈ పని చేయగలను, నేను ఫెయిల్ గాను, ఐ విల్ బీ ద విన్నర్, నేను విజేతనని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్సు, కమ్యూనికేషను, డీటెయిల్డ్ ఎగ్జిక్యూషను, పేషెన్సు, ఒక స్టెబిలిటీ ఆఫ్ మైండు, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఇటువంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పుడే మనం సక్సెస్ మన దగ్గరికి వస్తుంది. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను నేను. బాహుబలి సినిమా చూసారా? బాహుబలి సినిమా బాగుందా? బాహుబలి సినిమా చాలా గొప్పగా ఉందని అందరు చెప్పారు. మనం బాగలేదన్నా కూడా ఒప్పుకోరు. మనకి తెలుగు సినిమాలో ఇంత గొప్ప సినిమా రాలేదని ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది. కరెక్టా? సో చాలా బాగా తీశాడు, చాలా బాగుంది అంటున్నాం. మన బాహుబలి సినిమాని చూడాలనుకుంటే దానికి సంబంధించిన సీడీ కానీ డేటా కానీ మన దగ్గర ఉండాలనా లేదా? ఉండాలనా? అది లేకుండా మనం చూడగలమా? సో అలాగే మన లైఫ్లో మన గొప్పగా ఉండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటున్నామో, అన్నీ కావాలని ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో, మనలో కూడా ఒక రైట్ ప్రోగ్రామ్ ఉండాలి విత్ ఆల్ ద నెసెసరీ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అన్నీ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. సో దీనికి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ని నేను డెవలప్ చేయడం జరిగింది. సో బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ, నేను ఒక 3 minutesలో ముగించమని చెప్పారు. సో దీనికి బ్రీఫ్గా చెప్తున్నాను. సో మీరు సిగ్నేచర్స్ పెడతారు కదండి ప్రతి ఒక్కరు కూడా. సిగ్నేచర్ అన్నది ఏంటంటే ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ టోటల్ ప్రోగ్రామ్ ఆఫ్ యువర్ మైండ్. సో రైట్ నౌ హౌ యు ఆర్ ప్రోగ్రామ్డ్ because of your nature, nurturing, experiences and environment. So what are your strengths and drawbacks can be known from the way you write your signature. సో సిగ్నేచర్ ద్వారా మనం ఎక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకొని దెన్ వీ విల్ గో ఫర్ ఏ న్యూ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని రీరైట్ చేయడం ఎలా? ఈ ప్రోగ్రామ్తో మనం అనుకున్నట్టు జరగటం లేదు కాబట్టి, మనం కోరుకుంటున్నాయి కూడా మనం అచీవ్ చేయలేకపోతున్నాం కాబట్టి వీ నీడ్ సమ్ అదర్ ప్రోగ్రామ్. సో దట్ ప్రోగ్రామ్ ఐ హ్యావ్ డెవలప్డ్. సో నెక్స్ట్ టైమ్ definitely I will share in detail about this concept. So thank you very much, sir, for giving me an opportunity to share about the concept which I have developed. Thank you very much.